రాకపోతూ మంచిగా జరిగించింది, సంతోషంగా మేము ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? అంటల కాడికి పోతాను. అక్కడ ఎవరెవరు వస్తారు చెప్పు, ఎవరెవరిని పిలిచినావు? మా ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అంటే నా కడుపులో పుట్టిన నా ఫ్యామిలీ. అంతేనా? ఇప్పుడు అందరు వస్తారా? అందరం దర్శనం చేసుకొని మంచిగా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తినే దగ్గరికి వెళ్తాం. హలో గాయస్, మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే చెట్ల కిందకి వచ్చినాం. చెట్ల కింద కంటే మస్తు టైం పాస్ అవుతుంది కదా ఫ్యామిలీ అందరితో. ఇంకనైతే రాలేదు మా ఫ్యామిలీ వాళ్ళు, ఇప్పుడైతే ఆన్ ది వేలో ఉన్నారు. మేము అంతలోపు కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసి పెడతాము. నాకైతే అందరికి అంత కుకింగ్ అయితే రాదు, బట్ మా మామయ్యలు మా బాబాయ్లు అయితే ఉంటారు కదా, వాళ్ళతో అయితే వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి నాకు వచ్చినట్టు అట్లా ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కాకుండా వేరే వీడియోస్ లో పెడతాను. ఇప్పుడైతే మా ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశాను ఏంటిదని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రాగానైతే ఫస్ట్ అయితే పరదా పరిచి అంత సామాన్ అయితే కిందికి దించేసాం. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ కూడా అంతా క్లీన్ చేస్తుంది, ఎందుకంటే వండుకొని తినాలి కాబట్టి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ చేయడానికి కారణం ఏంటంటే పక్కనే బోర్ వేస్తుంది. అన్ని రెడీ చేశాక వాళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. ఇక అయితే ఏం చేయలేం కదా. అదేనా పాప పెడితే అదేనా పని చేస్తే పని చేస్తాను. నీకు పని చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎవరికి మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి అటుకులు అయితే తీసుకొచ్చుకున్నాం. ఇక అటుకులు తినేసి మంచిగా వంటను అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే మా మమ్మీ ఈ అటుకులు ప్రిపేర్ చేసింది అని చెప్తున్నాను. ఇక్కడ మేమైతే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినాం. బట్ చెఫ్ ఎవరు లేరు, అందుకే మేమే చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినాం. అండ్ నేను మా మామయ్య కలిసి అయితే ఈ వంటలన్నీ చేస్తాం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే నాకు మా మామయ్యకి ఇద్దరికి వంటలు రావు. కర్రీకి కావాల్సిన అయితే అన్ని ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. వంట స్టార్ట్ చేయాలి కాబట్టి మా మమ్మీ అయితే ఇక్కడ బండల్ని కడిగేసి అయితే ముగ్గేస్తుంది. హియర్ ఇస్ ద మెయిన్ ఐటమ్స్ ఫర్ బగారా రైస్. చూసేయండి, మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో ఏమేమి కావాలి తెలియకపోతే. అందుకే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేనే పెద్ద చెఫ్ అని చెప్పాను కదా, అందుకనే పెద్ద కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేస్తా అప్పుడప్పుడు, ఏదో వచ్చినట్టే. కానీ నాకైతే ఏం రాదు. నిజం చెప్తున్నా, బగారా రైస్ అయితే నేను మా మామయ్యనే చేసినాం. ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాను మేమిద్దరమే అని, కానీ మా మమ్మీ గైడెన్స్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ అయితే సిన్సియర్ గా వర్క్ చేసుకుంటుంది. అండ్ మా వీడియో చూడండి ఏ పాటకి డాన్స్ చేస్తుందో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ స్టెప్స్ నేర్పిస్తున్న కొరియోగ్రాఫర్ నేనా అన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య కలిసి అయితే ఇద్దరైతే రైస్ వేస్తున్నారు. పక్క నుండి మా మమ్మీని చౌకమ్మ వంకర అయింది, చూసుకో మళ్ళీ వీడియోలో మంచిగా పడదని చెప్తుంది. అట్లుంటుంది మన మమ్మీస్ తోటి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంతేనా బగారా రైస్ చేయడం అనిపించింది. ఒకవైపు ఎండ, ఒకవైపు సౌండ్, ఒకవైపు పొగ. ఇక చూడండి ఎట్లుంటుంది చెప్పండి. అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఒకవైపు చెమట కూడా. అట్లుంటుంది ఎండాకాలంలో బయటికి వెళ్ళడం అంటే. బట్ ఇక్కడ మేము కూల్గా మంచిగా చెరుకు రసం తాగుతున్నాము. అంటే అదే టైంకి వచ్చిండు, అట్లా మా అదృష్టం అనుకోండి. చల్లటి చెరుకు రసం అయితే తాగేసి మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ నా కుకింగ్ పార్ట్నర్ వచ్చేసి మా మామయ్య కాదు, మా మామయ్య డ్రాప్ అయిపోయారు. అండ్ బాబాయ్తో చేస్తున్నాను కుకింగ్. అండ్ మా బాబాయ్ ఎంత క్వాంటిటీ వేయాలి అనేది చెప్తున్నారు. ఇక్కడ మా వేద దగ్గర నుంచి కొంచెం పులిహోర తీసుకుంటే ఎట్లా ఏడ్చిందో చూడండి. ఏడ్చి మరి సాధించింది పులిహోర కోసం అయితే. నువ్వే తిను ఏడ్చుడు అంతా వేయండి పులిహోర కదా. పదిలో పని అయితే మా వాళ్ళు అయితే మళ్ళీ చికెన్ కర్రీ కూడా అన్న అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే అదైతే ఇంటి దగ్గర వండడానికి, ఇక్కడైతే ఓన్లీ మటన్. అండ్ మటన్ కూడా ప్రాసెస్ అయితే అయిపోయింది. కుకింగ్ వీడియోస్ కూడా తీసాను, బట్ ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయలేదు. కావాలి అంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. మా చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. చాలా డేస్ అవుతుంది అందరినీ కలవాక. వంటలు అయిపోయాకైతే అన్ని పక్కకు పెట్టేశాము. ఇక్కడ మా తాతయ్యనైతే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ మా పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు కాబట్టి నేను, మమ్మీ, మా చెల్లి, మా ఇద్దరు అత్తమ్మలు, మా అక్క, మా వేద అందరం కలిసి అయితే ఇక్కడ ముచ్చట పెడుతున్నాం. ఎందుకంటే చాలా డేస్ తర్వాత కలిసినాం కదా, అందుకే అంత ముచ్చట పెడుతున్నాం. అండ్ ఇక్కడ మా వేద ఒక దాని కోసం అలిగింది, అదేంటో మీకు ముందు ముందు చెప్తాను. అక్క చూడు మళ్ళీ అట్లా కాదు, తినే ఫోటో ఇక అందరు ఫ్యామిలీ వాళ్ళు లేకపోయారు అసలు. ఎలా స్టేటస్ పెట్టుకోవాలి, ఎలా కొట్టెక్కింది అమ్మాయి బిడ్డ చిన్నప్పుడు వినిపించేదాన్ని ఇట్లా.
రీసెంట్ గా నా బర్త్డే అయిపోయింది కదా, మా పిన్ని అయితే బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అయితే కేక్ తీసుకొచ్చింది. కానీ మేమేం చేసినామంటే మా అమ్మమ్మలతోటి కేక్ కట్ చేపిద్దామని డిసైడ్ అయ్యాము. లిటరలీ దే ఆర్ టూ ఇన్నోసెంట్. ఎందుకంటే ఆ జనరేషన్ లో కేక్ కటింగ్స్ అవన్నీ ఏం ఉండవు కదా, అండ్ వాళ్ళు కలిసి కూడా చాలా డేస్ అవుతుందని అయితే మేమైతే ఇట్లా కేక్ కట్ చేపించాము. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ కూడా నాకు కేక్ కట్ చేపిస్తుంది. అక్కడైతే చాలా కోతులు ఉన్నాయి అండ్ కేక్ తినడానికి కూడా మాకైతే చాలా భయం వేసింది ఎక్కడ మీద పడతాయో అని. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు. వీళ్ళందరూ వచ్చేసరికి అయితే మేమైతే తినేసినాం. ఇట్లా అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు అయితే ఫ్యామిలీ అందరితో టైం స్పెండ్ చేస్తే మస్తు పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి బయటికి. ఇక్కడ మా వాళ్ళందరూ ఒక ఫన్ యాక్టివిటీ చేస్తున్నారు, చూసేయండి. అక్క మాకు పడతాం అనుమానం కొద్ది కొన్ని అటు ఇటు ఉంటే కదా మంచిగా అంటావు ఏమంటావు మంచిగా ఏమంటావు మంచిగా 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 ఫేమస్ చేద్దాం బాబాయ్ని. 3 సార్లు రాబోతుంది. అందరం తినేసాకనైతే అన్ని సర్దుతున్నారు మమ్మీ వాళ్ళు. వాళ్ళు వచ్చేలోపు అయితే మేమైతే మెయిన్ రోడ్ పైకి అయితే నడిచాము. అట్లా ఏమన్నా ఉంటాయో చూద్దామని అయితే. ఇక్కడ మా అమ్మమ్మ మా కోసం ఏం తీసుకుంటుందో చూడండి. దారిలో వెళ్తుండగానైతే గాజులు కనిపించినాయి. ఇక మా వాళ్ళందరికైతే నా తరపున అయితే ఇప్పించేసిన. చాలా హ్యాపీగా అయిపోయింది టైం అయితే. అండ్ మీ అందరికి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలంటే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.